10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా. ఏమండి, మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు, గుద్దుకుంటారు గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గానికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో, ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్, గజ్జి తామర చెడుము ఒక్కోలేక చేస్తున్నారు. వెరీ గుడ్, దానికి మంచి మందు ఇస్తాను, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు, ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అదెలా సాధ్యం? అంతా పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. నాకే సంబంధం లేదండి. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ, మావయ్య వచ్చాడే. ఏమో అయ్యా, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా, చాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మ ప్రభులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాధా కావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచికాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముష్టి ముదరష్టపు విధవ అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు, అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోచ్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే, ఇంతకీ హీరోగా సార్ కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా, టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. గురుగారు. హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక ½ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే, గో. ఓకే లే, తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర ఇవాళ రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలం లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు, నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు మీకోసమే.
ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్ రావయ్యా రా. డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడు చేయకు. ఏడు చేసినా పుడతా. అయితే ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? ఆ? అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో పుట్టుకుంటే 100 రూపాయలు ఇస్తా బాబు. పుట్టుకుంటేని బాబాయ్ ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే. ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్. మినిమం 10 రూపీస్. అదేంటయ్యా పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. బాధపడికే, ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వెల్ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడని నాకేం తెలుసు. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి. ఎలాగైనా లైన్ లో పెడతాను, నిన్నెలాగైనా లైన్ లో పెడతాను. అనగనగా ఓ క్రాంతి ఉంది, క్రాంతి అంటే నాకు మనసుంది. ఒరే నా పిచ్చి పిప్పళ్ళ బస్తా, చూడరా నా రాచలకని చూడరా. క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గిపుల్ల. వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. మీకు కూడానా? నీకు కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు. ఒకటే డ్రీమ్స్ రా. క్రాంతి క్యాచ్ ఇట్. అమ్మా దానం చేయండి అమ్మా, రూపాయి అంటే అమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. నీకే. ఏం చేస్తున్నావు? MBA కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెంప మీద కడుపు బాంబు పేల్చా? వాడు ఎప్పుడు అంతే నడు. ఏడిపించడానికి ఎవడ దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేంట్రా? వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో 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 సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వారిని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పవా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 5 షర్ట్ తెప్పించిస్తా. నా మానం
మానవా? అయినా మానవం విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే, వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు.